వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. పిఠాపురం మున్సిపల్ అధికారులు క్రమశిక్షణ లోపం, హద్దులు దాటి వివక్ష రహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన సిపిఐ నాయకులు సాక రామకృష్ణ. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజా సమస్యలు అభివృద్ధికి చర్చ వేదికైన గౌరవప్రదమైన కౌన్సిల్ సమావేశంలో పిఠాపురం మున్సిపల్ అధికారులు తీరు బజార్ రౌడీలను తలపిస్తుందని, బాధ్యత గల అధికారులు బాధ్యతగా వ్యవహరించవలసింది పోయి బజార్ రౌడీలా కొట్టుకోవడంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని, అవినీతి నిలయంగా మారిందని, పిఠాపురం మున్సిపాలిటీపై దృష్టి పెట్టి మున్సిపాలిటీ అధికారులు అవినీతిని అరికట్టి పిఠాపురం అభివృద్ధికి పాటుపడాలని నాయకులు సాక రామకృష్ణ స్థానిక మున్సిపల్ ఆఫీసర్ ఎంక్వైరీకి వచ్చిన రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. పిఠాపురం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశంలో అధికారులు తీరుకి సిపిఐ పార్టీగా మేము ఈ సంఘటనని ఖండిస్తూ ఇవాళ గౌరవప్రదమైన సమావేశంలో ఇలాంటి అధికారులు ఇలా పోట్లాడుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఉన్నత పదవుల్లో ఉండి కూడా ఇలా పోట్లాడుకుని సామాన్య ప్రజలకి వెళ్ళి ఏమని సందేశాన్ని ఇస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మున్సిపాలిటీలో 7 పోస్టులు అమ్ముకోవడం జరిగింది. ఇది అవినీతి ఆరోపణలుగా అనేక సందర్భాల్లో వస్తున్నా కూడా ఆ పోస్టుల మీద అలా ముందుకెళ్ళిపోయారు తప్ప ఆ పోస్టులు ఆఫ్ చేసి అర్హులైన వాళ్ళు కాకుండా అనర్హులకు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యం. పిఠాపురం మున్సిపాలిటీ అవినీతి నిలయంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ జరిగిన డిఈ కమిషనర్ తీరుకి మేము సిపిఐ పార్టీగా ఖండిస్తూ దీని మీద సమగ్ర విచారణ ఉన్నత అధికారులు విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.